అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా ఛానల్ ద్వారా అందరికీ ఎంతో ఇష్టమైన చిక్కుడుగాయ టమోటో కర్రీ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది చాలా సింపుల్గా ఉంటుంది అండ్ టేస్టీ కూడా ఉంటుంది. అండ్ ఇది సీజన్ కూడా. ఈ సీజన్లో చిక్కుడుకాయలు తినాలంటే ఎంత ఇష్టం అంటే ఆహా, ఈ సీజన్లో వచ్చే చిక్కుడుకాయలు కూడా అలాగే టేస్టీగా ఉంటాయి. మరి ఈ సింపుల్ రెసిపీని చూసేద్దాం. మనం ఎప్పుడైనా చిక్కుడుకాయల్ని నేను వీడియోలో చూపించిన విధంగా ఒలుసుకోవాలండి. మనకి చిక్కుడుకాయ లోపల కూడా పురుగులు ఉంటాయి ఒక్కొక్కసారి. అవి ఒలుచుకుని చక్కగా ఇలా విడలు తీసుకోవాలి. పప్పులన్నీ బయటకు వచ్చి అవి రెండు మధ్యలో పప్పులు ఉంటాయి కాబట్టి అవి రెండు విడలు తీసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా రెండు పక్కల ఈనెలు ఉంటాయి. ఆ ఈనెలు తీసుకుని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా ఇలా తుంచుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకుంటే ఏంటంటే పప్పు అనేది స్మాష్ అవుతుంది. సో అలా స్మాష్ అవ్వకుండా మనం పప్పును చూసి విరుచుకుంటే మంచిగా పప్పులు ఉంటాయి అన్నమాట. అది నా అడ్వైజు. సో ఇలా ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ఈ పావు కిలో చిక్కుడుకాయలు నేను తీసుకుంటున్నాను. దానికి 3 టీ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. 3 టీ స్పూన్స్ ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టి నేను హీట్ చేశాను. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం మెంతి పొడి వేశాను. మెంతి పొడి చేదు వస్తుంది ఎక్కువ వేడున్న ఆయిల్లో వేస్తే, అందుకని నేను లో ఫ్లేమ్లో పెట్టి ఇవన్నీ వేసాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయని ఒక సైజు, మీడియం సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా గ్రేవీగా వస్తుంది కాబట్టి అలా సన్నగా ముక్కలుగా తరుక్కున్న పెద్ద ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చిక్కుడుకాయలు ఈ 3 కలిపి అండ్ కొంచెం రుచికి సరిపడ్డ ఉప్పు, ఆ పసుపు, మెంతి పొడి అన్నీ మిక్స్ చేసుకుని ముక్కలకన్నీ చక్కగా పట్టేటట్లు మంచిగా మిక్స్ చేసుకుని మనం కుక్ చేసుకోవాలండి. ఇది చుక్క నూనె లేకుండా, ఏమాత్రం నూనె లేకుండా మనం మూత పెట్టి ఆవిరితో కుక్ చేసుకునే వంటకము. ఒక్క నీరు బొట్టు కూడా మనం వేయమన్నమాట. ఇలా మనం వేసినవన్నీ ముక్కలకు పట్టేటట్లు చక్కగా వేపుకొని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ అంటే ఒక 40% కుక్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. మూత తీసి మధ్యలో అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా ఒకసారి తిప్పుకున్న తర్వాత ముక్కలు ఉడికాయో లేదో, అంటే 40% ఉడికాయో లేదో చెక్ చేసుకుని కావాలంటే మళ్ళీ మూత పెట్టుకుని ముక్కలు 40% ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత మనం టమాటా ముక్కల్ని ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. టమాటా ముక్కలు ఎప్పుడైనా కానీ పొడుగు ముక్కలు కట్ చేసుకోండి. అప్పుడే దాంట్లో ఉన్న గ్రేవీ, ఆ గుజ్జు రసం అనేది బయటికి రాకుండా ఉంటుంది. సో ఈ విధంగా సన్నగా నిలువుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా ఆ ఉడికే ముక్కల్లో 40% కుక్ అయిన ముక్కల్లో వేసుకుని మనం మూత పెట్టుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఎక్కడ కూడా మనం వాటర్ ఈ ప్రాసెస్లో యాడ్ చేయలేదు. ఆవిరితోనే ఈ వంట కుక్ అవుతుంది. సో ఇలా మూత పెట్టుకుని మనం 5 to 10 మినిట్స్ అయితే కుక్ చేయాల్సి వస్తుంది. టమాటోలు, చిక్కుడుకాయ ముక్కలు మళ్ళీ ఒకసారి కలుపుకుంటే టమాటోలో ఉన్న గుజ్జు అంతా ముక్కలకి పట్టి కొంచెం కూర పుల్లగా గ్రేవీగా వస్తుంది. ఎక్కడన్నా టమాటోలు మనకి టమాటో ముక్కగా ఉన్నా కానీ గంటితో ఇలా తిప్పుకోండి, ఇలా ఒత్తుకోండి. అప్పుడు జ్యూసీగా అయిపోయి గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది. సో మనం ఈ టమాటో ముక్కలు, చిక్కుడుకాయ ముక్కలు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా కుక్ అయిన తర్వాత చూసారా టమాటా ఎలా కుక్ అయిపోయిందో, గుజ్జుగా అయిపోయింది, మెత్తగా అయిపోయింది. ఇలా ఉన్నప్పుడు కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చి కరివేపాకు వేసుకుంటే, మనం ఎప్పుడైనా కరివేపాకు మాడినట్లు వేసుకోకూడదు కర్రీల్లో, అప్పుడు టేస్ట్ బాగోదు. పచ్చగా కనిపిస్తేనే ఆ టేస్ట్ బాగుంటుందన్నమాట. కర్రీకి కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. అవి ఇప్పుడు అసలైన మంత్రం వేస్తానండి. నా కూరలన్నిటికీ మ్యాజిక్ అని చెప్పొచ్చు. ఈ కారమే నా కూరలన్నిటికీ టేస్ట్ని ఎన్హాన్స్ చేసిద్ది. ఎందుకంటే ఇది ప్యూర్ గుంటూరు కారం అండ్ మసాలా కారం. నా కూరలన్నీ ఒక మంచి కలర్, చూడగానే తినాలనిపించే కలరు అండ్ టేస్ట్ రావడానికి మెయిన్ కారణం అయితే ఈ కారమేనండి. ఈ కారం నేను ఇంట్లో ఆడించుకుంటాను. గుంటూరు నుంచి మిరపకాయలు ఆడించి మా అమ్మ వాళ్ళు పంపిస్తారు. సో ఈ కారం యూజ్ చేయడం వల్ల టేస్టీ అయితే కర్రీస్ అద్భుతంగా ఉంటాయి. ఇంకెప్పుడన్నా వీలున్నప్పుడు మీకు అది కూడా నేను వీడియో చేసి చూపిస్తాను. సో ఫైనల్గా ఈ చిక్కుడుకాయ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది.
సో మనం చేసే ప్రాసెస్ ఒక ఎత్తు అయితే కారంతో వచ్చే టేస్ట్ అనేది ఇంకో ఎత్తు అనమాట. మీకు ఇంకో వీడియోలో నేను కారం రెసిపీ కూడా చూపిస్తాను. ఈ చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది సీజను అండ్ మనకి విలేజెస్లో అయితే గనుపు చిక్కుడుకాయలని పప్పులు ఎక్కువ ఉండి చక్కగా వేయడంతే ఉంటాయండి. అవైతే నాటుకాయలు సూపర్ టేస్ట్ ఉంటాయి. ఈ సిటీలో అవి దొరకవు కాబట్టి వీటితో ప్రిపేర్ చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.